సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం పృథ్వీ సార్. నమస్తే సార్. సో మనం చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి హీరో రాజ్ తరుణ్ మీద అలిగేషన్ అయితే మనం వింటూ ఉన్నాం. ఇన్ని రోజుల పాటు లావణ్య అనే క్యారెక్టరే మనం వినలేదు, కానీ లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అలాగే రాజ్ తరుణ్ గారి మీద నన్ను మోసం చేశారు అని కేసు కూడా పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది సార్? అండ్ ఇలా మనం లివింగ్ రిలేషన్లో ఉండి ఇలా వదిలేసిన వాళ్ళని చాలామందిని చూసాం, కానీ బయటికి వచ్చిన కేసెస్ మాత్రం చాలా తక్కువగా. అండ్ ఈరోజు సెలబ్రిటీ కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళ మీద అంటే లా ప్రకారంగా ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? సిరి, ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మనం చూడాల్సి వస్తుంది. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే విత్ లివింగ్ రిలేషన్, సెకండ్ ఆస్పెక్ట్ వచ్చి ఆ లివింగ్ రిలేషన్లో వాళ్ళిద్దరి మధ్యన నిజంగా గొడవ జరిగిందా లేదా ఆస్పెక్ట్లో చూడాలి. ఇద్దరు ప్రెస్కి వచ్చారు. ప్రెస్కి అయితే ఇద్దరు ఏదో నేను తప్పు చేశాను, నేను రావట్లేదు, నేను చెప్పను అన్నది కాదు. అతను ప్రెస్కి వచ్చాడు. అమ్మాయి పెట్టినటువంటి కంప్లైంట్కి అతను వచ్చి రియాక్ట్ అవ్వకుండా ఎక్కడ తరుణ్ ఎక్కడ అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోవటం ఏమీ చేయలేదు. తన కార్లో వెళ్ళిపోతా కూడా వెనక్కి వచ్చి మరీ సమాధానం చెప్పారు. ఈ ఆస్పెక్ట్స్లో తన చెప్పింది ఒక నోషన్ ఉంది, ఆ అమ్మాయి చెప్పింది ఒక నోషన్ ఉంది. ఇద్దరిది ఇంటర్సెక్ట్ అయింది ఎక్కడంటే లివింగ్ రిలేషన్ అనేది ఇద్దరు ఒప్పుకుంటున్నారు. అతను ఒప్పుకుంటున్నాడు, నేను లివింగ్ రిలేషన్లో ఉన్నాను అని చెప్పి. అతను చెప్తుంది ఏంటంటే, నేను ఇనిషియల్ డేస్లో నాకు బ్రేకప్ లేదు, నాకు నేనేదో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను. అమ్మాయి ఆ టైంలో లావణ్య హ్యాస్ గివెన్ గుడ్ సపోర్ట్ టు మీ అండ్ ఐ యూస్ టు స్టే విత్ హర్. అది కొన్నాళ్ళు మీ ఇద్దరం ఉన్నాము, బట్ ఎటువంటి శారీరక సంబంధాలు మా ఇద్దరి మధ్యన లేవు అని చెప్పేసేసి తను చెప్తున్నాడు. ఆ లివింగ్ రిలేషన్ వరకు వచ్చేసరికి ఆ అమ్మాయి లివింగ్ రిలేషన్ లేదు, మా ఇద్దరికి ఎక్కడో గుడిలో పెళ్ళి అయింది, గుడిలో పెళ్ళి అయిన తర్వాత మేమిద్దరు కలిసి ఉన్నాము, పెళ్లి చేసుకునేటువంటి దంపతులు, లివింగ్ రిలేషన్ కాదు అది. అక్కడ చిన్న నేను చెప్పాను కదా, అక్కడ థిన్ లైన్. మ్యారేజ్ అయిపోతే దే ఆర్ కపుల్స్, దే ఆర్ నాట్ ఇన్ లివింగ్ రిలేషన్స్. లివింగ్ రిలేషన్ అంటే వితౌట్ మ్యారేజ్. తను చెప్తున్న ప్రకారం, లావణ్య చెప్తున్న ప్రకారం ఏంటంటే వీఆర్ మ్యారీడ్ కపుల్స్ అంటుంది. మీ ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మ్యారీడ్ కపుల్స్ అవునట్టు, లేదా పెళ్ళి అనేటువంటి ఒక మోసపు తంతు నడిచినట్టు. దానికి మళ్ళీ క్రిమినల్ యాక్ట్స్ వచ్చేస్తాయి, 493లోకి వెళ్ళిపోతారు. అంటే పెళ్ళి అనేటువంటి మోసం చేయటం అనమాట. ఆ అమ్మాయి చెప్తుంది ఏంటంటే, అతను ఈ రోజున స్టార్డమ్ పెరిగింది, అందుకే నన్ను పట్టించుకోవట్లేదు, అతను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, అసలు నన్ను ఇంటర్వ్యూ కూడా నన్ను కలవనివాడు రానివ్వట్లేదు ఎక్కడ అని చెప్పేసి అమ్మాయి షీ హ్యాస్ స్టేటెడ్ ఇట్. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్స్ అంటే ప్రీవియస్ కూడా ఒకసారి ఇన్సిడెంట్ ఇండైరెక్ట్గా చెప్పారు, కానీ డైరెక్ట్గా రాలా. మన లావణ్య అనే అమ్మాయి డ్రగ్స్లో మాఫియాలో దొరికింది అని మనం చేసాం కూడా, ఒక ఎపిసోడ్ చేసాం దాని మీద. ఆల్మోస్ట్ 45 days కూడా తను జైల్లో ఉండడం జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఉంది అని చెప్పేసి అన్నారు. దాని గురించి కూడా అమ్మాయి చెప్తుంది, నన్ను ఇరికించారు అని చెప్పేసి అమ్మాయి ఉంది. అప్పుడు కూడా నాకు ఎలాంటి సపోర్ట్ అందించలేదు, నన్ను ఇరికించారు వీళ్ళు అని చెప్పేసి. అంటే ఈ రెండు మిక్సప్ చేసుకుంటే షీ ఈజ్ మెచ్యూర్డ్ పర్సన్, నాట్ ఇన్నోసెంట్గా మనం క్యాల్కులేషన్ చేసుకుని ఏదో హైదరాబాద్ షూటింగ్కి వచ్చేసేసి మోసపోయి ఏదో రాంగ్ హ్యాండ్స్లో పడిపోయినటువంటి వ్యక్తి అయితే కాదు. షీ ఈజ్ మెచ్యూర్డ్ ఉమెన్ అండ్ హ్యావింగ్ మోసపోవటం అనేది ఎవరికైనా ఒకటే అనుకుందాం. లెటర్స్ ఎజ్యూమ్ అది పక్కన పెడితే, ఇద్దరు కలిసి ఉన్నారు, కొన్నాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కలిసి ఈ ప్రయాణం చేశారు, తర్వాత తను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అమ్మాయి నోషన్లో కనుక మనం తీసుకుంటే కనుక ఎక్కడ కూడా క్లియర్గా అమ్మాయి ఎక్కడ ఇన్సిడెంట్స్ చెప్పట్లా. ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్రజెంట్ ఇన్సిడెంట్ యాజ్ హ్యాపెన్. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు అడుగుతుంది. నేను ఎందుకంటున్నానంటే, ఆడవాళ్ళ గురించి ఎప్పుడు నేను మాట అన్నాను, కాకపోతే రాజ్ తరుణ్ ఒక మాట అన్నాడు. ఎందుకంటే అడ్వకేట్ కాబట్టి కొంచెం లీగల్గానే ఆలోచిస్తాను నేను. అప్పటి వరకు అమ్మాయి ఇంటర్వ్యూ చూశాను, ఆ అమ్మాయిది స్టోరీ చూశాను నేను. అతను ఏమన్నాడంటే, ఎవరో మస్తాన్ అనే అతని మీద ఈ అమ్మాయి కేసు పెట్టింది గుంటూరులో, పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇదిగోండి ఎఫ్ఐఆర్ అని చూపించాడు. ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్,
దెన్ మనం అనుకునేటువంటి ఇక్కడికి వచ్చేటువంటి ఒక ఫేస్ ఇప్పటివరకు అమ్మాయిని మోసం చేశాడు, తరుణ్ మోసం చేశాడు అన్నదాన్ని ఒక్కసారి పాజ్ పెట్టాల్సి వస్తుంది. అతను ఏమంటున్నాడంటే, ఇదిగో మస్తాన్ అనే అతను నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను కొట్టేవాడు, ఫోటోలు కూడా పెట్టాడు, పోలీస్ స్టేషన్లో ఫోటోలు కూడా పెట్టింది, అట్లా నన్ను హింసించేవాడు అని ఎఫ్ఐఆర్ కూడా కట్టింది. అది ఎప్పుడు కట్టింది అంటున్నాడు, ఈ మధ్యనే ఆ అమ్మాయి చెప్పినటువంటి లివింగ్ రిలేషన్లో ఉన్న టైంలోనే, ఆ అమ్మాయి చెప్పిన పీరియడ్లోనే అతను చెప్తున్నాడు, ఈ టైంలోనే పెట్టింది. అది కాక ఇంకో అతని మీద కూడా ఈ అమ్మాయి ఏదో ఎలిగేషన్ వేసింది, వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ బ్రదర్ మీద ఎవరి మీద వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, అండ్ ఇంటెన్షనల్గా ఈ అమ్మాయి చేస్తుంది అని చెప్తూ తరుణ్ ఏమని చెప్పాడంటే, ఈ అమ్మాయి దగ్గర నుంచి ఎందుకు వచ్చేసాను బయటకని తన స్టోరీ తన ఎప్పుడైనా సపోర్ట్ చేసుకుంటారేమో, లేకపోతే వాళ్ళు తన మోషన్ కరెక్ట్ అని కొంచెం అనుకుందాం. తను ఏమంటాడంటే, నేను ఇనీషియల్ డేస్లో అమ్మాయిని ఆశ్రయించింది కరెక్టే, నాకు ఇనీషియల్ డేస్లో సపోర్ట్ కావాల్సి వచ్చింది, అమ్మాయి నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది, మీ ఇద్దరు కలిసి ఉన్నాము. అట్లాంటి లివింగ్ రిలేషన్ అంటే సెక్షువల్గా ఎక్కడ మేము కలిసిలేము, బట్ ఇద్దరు కలిసి అయితే మేము కొన్నాళ్ళు ఉన్నాము, అది మాత్రం నేను ఒప్పుకుంటున్నాను అని. అదే మనకి ఇంటర్సెక్ట్ మళ్ళీ అక్కడ అయింది, ఇద్దరు కలిసి ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు, లేకపోతే సెక్షువల్గా ఉన్నారు లేకపోవచ్చు అనేది దిస్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. ఒక షార్ట్ టర్మ్గా నడిచినటువంటి రిలేషన్ అయితే కాదు, 7 years నుంచి నడిచిన ఒక రిలేషన్. ఈరోజు బయటకు వచ్చింది ఆ అమ్మాయి, ఈరోజు బయటకు వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పేసి చెప్తుంది అంటే, నిజంగా దేర్ మస్ట్ బి సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ బిట్వీన్ ద బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరి మధ్యన ఏదో పెద్ద తగాద ఏదో వచ్చింది, లేకపోతే ఇద్దరికి ఏదో ఇది అవ్వలేదు. అండ్ అలాగే నాకు థ్రెట్ ఉంది, అందుకే నేను ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చాను, నేను థ్రెట్ వచ్చింది, నన్ను లేపేయచ్చు, నన్ను ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది ఆ అమ్మాయి. బట్ ఆ అమ్మాయి కోణంలో చూసుకుంటే కనుక ఎస్ షీఈ్ పెళ్లి చేసుకున్నట్టు ఆ అమ్మాయి చెప్తుంది. అది నిజమైతే కనుక లివింగ్ రిలేషన్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. ఇందాక చెప్పాను మీకు, అదే చెప్తున్నాను, లివింగ్ రిలేషన్, మ్యారేజ్, చీటింగ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ లివింగ్ రిలేషన్ 3 సపరేట్ కాన్సెప్ట్స్. లివింగ్ రిలేషన్ చీట్ చేస్తే మళ్ళీ ఒక సెక్షన్ 493లోకి వెళ్ళిపోతుంది. మ్యారేజ్ అయితే డైవర్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్లోకి వస్తాయి. ఓకే, ఒట్టి లివింగ్ రిలేషన్ అంటే నాన్ క్లెయిమబుల్. నీకే ఇష్టమై నువ్వు కలిసి ఉన్నావు, అతను ఇష్టమై అతను కలిసి ఉన్నాడు, దట్ ఈజ్ కెనాట్ బి క్లెయిమ్. నాకు అతను అయితే ఈ మధ్యన ఏం చేస్తున్నారు అంటే, రేప్ కేసులో తీసుకెళ్తున్నారు 376. అంటే 376లో ఏమంటాడంటే, దాంట్లో క్లాజ్లో ఏమంటాడంటే, నీ కంట్రోల్లో ఉన్న వ్యక్తిని ఏదో మాటల పేరున మాయ మాటల పేరు చెప్పి నువ్వు లోబర్చుకొని నువ్వు కనుక రిపీటెడ్గా సెక్షువల్ ఇంటరాక్షన్ అయితే దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ రేప్ అని చెప్పేసి 376 మనకి అమెండ్ అయింది నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత. అందుకని ఏంటంటే రేప్ కింద కూడా దీనికి తీసుకెళ్తారు జనరల్గా. లివింగ్ రిలేషన్ ఉన్నాము, నాకు ఏదో సినిమాలు చూపిస్తాడు లేకపోతే లైఫ్ ఇస్తాడని చెప్పి రిపీటెడ్గా తను నాతోటి సెక్షువల్ ఇంటర్కోర్స్ అయ్యాడు అని చెప్పేసి చెప్పిన దాన్ని రేప్ కింద కూడా తీసుకెళ్ళమన్నారు. ఒకప్పుడు రేప్ అనేసరికి ఉన్న కాన్సెప్ట్ వేరు, ఇప్పుడున్న రేప్ అనేటువంటి కాన్సెప్ట్ వేరు, ద డెఫినేషన్ వేరు. అందుకే దానిలోకి తీసుకెళ్తుంది అమ్మాయి ఫర్దర్గా కంప్లైంట్ ఇచ్చి, లేదా నన్ను మ్యారేజ్ అయ్యింది నన్ను వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఒక భర్త కింద చెప్తుందా, లేదా నన్ను పెళ్ళి అనే మోసం అంటే మ్యారేజ్ అని చెప్తున్నా ఏదో టెంపుల్ దగ్గర పెళ్ళి, కానీ దానికి తరుణ్ కూడా రియాక్ట్ అయ్యి ఆ ఫోటోలు పెట్టండి బయట పెట్టండి అని ఏదో అన్నాడు తను. అది ఉన్నాయి లేవు అన్నది వేరే విషయం, ఆ ఫోటోలు బయట పెట్టండి దమ్ము ఉంటే అని చెప్పి. ఈ ఫోటోల కాన్సెప్ట్ ఇదంతా చూసుకుంటే మ్యారేజ్ అనేది తన ఒప్పుకోవట్లేదు. మ్యారేజ్ అంటే దేర్ మ్యారీడ్ పర్సన్ అవుతాడు కదా, అందుకే దానికి తన సుముఖంగా అయితే లేడు. ఈఎంఐ మాత్రం మ్యారేజ్ అయ్యింది, ఇద్దరు ఎక్కడో టెంపుల్లో పెళ్లి చేసుకున్నాము, తర్వాత నుంచి దాన్ని పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్నాడు. అడుగుతా ఉంటే నాకు ఈ మధ్య రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఇవన్నీ కోణాలు ఒకటి మనం కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటే కనుక దిస్ ఇస్ నాట్ ఎన్ ఏదో ఇమ్మెచ్యూర్డ్గా జరిగినటువంటి వ్యవహారం అయితే కాదు, చాలా మెచ్యూర్డ్గానే జరిగింది. బోత్ ఆర్ విత్ ఇన్ ఏ మెచ్యూర్డ్ వే ఆఫ్ రిలేషన్స్. ఆ అమ్మాయి మెచ్యూర్డ్గానే తనతో రిలేషన్ పెట్టుకుంది, ఇతను కూడా మెచ్యూర్డ్గానే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు. ఇన్నోసెంట్గా ట్రాప్లో పడేసేసి, హనీ ట్రాప్ లాగా అమ్మాయిని ట్రాప్లో పడేసేసి వాడుకుని వదిలేసాడని తరుణ్ అని చెప్పి మనం డైరెక్ట్గా అయితే తరుణ్ మీద నింద చెప్పక్కర్లేదు. అదేవిధంగా తరుణ్ చేయలేదా అంటే మ్యారేజ్ అని అమ్మాయి అది పాజ్ అనమాట, ఎక్కడెక్కడ పాజ్ పడిపోతుంది. ఆ అమ్మాయి మ్యారేజ్ అయింది అనేసరికి ఒక్కసారి ఆలోచిస్తాం, మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అయిందంటే మళ్ళీ మ్యారీడ్ కపుల్స్ కింద వస్తారు. తరుణ్ అన్న దాంట్లో ఎఫ్ఐఆర్ ఒకటి ఉంది, ప్రీవియస్ అతను కూడా ఎవరినో మస్తాన్ అతను పెళ్లి చేసుకోవాలని గుంటూరులో కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్గా అయ్యింది అని చెప్పేసరికి ఇఫ్ ఎఫ్ఐఆర్ అయితే మాత్రం అతను చెప్పింది ఎఫ్ఐఆర్ ఎగ్జిబిట్ కూడా చేసి చూపించాడు సిరి, అది ఏదో
ఎఫ్ఐఆర్ చూడండి అని చెప్పి. ఇఫ్ ఎఫ్ఐఆర్ అయితే మాత్రం షీఈ్ నాట్, ఈ రిలేషన్ అన్నది కంటిన్యూస్గా ఉండి ఇక్కడతోటి బ్రేక్ అయింది కాదు. లేదా ప్రీవియస్ ఏదైనా తరుణ్తో పరిచయం కాకముందు ఏదైనా అయి ఉంటే కనుక ఐఎమ్ సైలెంట్ ఆఫ్ ఇట్. తర్వాత కనుక ఇట్లాగా ఈ మా ఇద్దరికి మధ్యన అదే మస్తాన్ తోటి పెళ్లి చేసుకోమని చెప్పి ఒక కేసు కనుక గుంటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి ఉండేటట్టయితే నిజంగా షీఈ్ నాట్ ఇన్నోసెంట్ అని చెప్పచ్చు, డైరెక్ట్గా చెప్పచ్చు, దాంట్లో డౌటే లేదు. ఎనీవేస్ గ్రేట్ అనాలిసిస్ సార్. అండ్ దీని గురించి ఇంకా నిజాలు అయితే రావాల్సిన అవసరం అయితే చాలా ఉంది. యా, వీఆర్ ఇన్ ఇనీషియల్ స్టేజ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.